రైతులకు సాగు తాగునీటి శాశ్వత పరిష్కారానికి రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కోదాడ మండలం శాంతినగర్లోని ఆధునిక పరికరాలతో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ అనంతగిరి మండలాల్లోని 11 గ్రామాలకు 5 ఎకరాల్లో సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి రైతులకు ఉపయోగపడినప్పటికీ గత కొంతకాలంగా ప్రాజెక్టు పూర్తిగా శిథిలావస్థకు చేరిందన్నారు. ప్రస్తుతం 54 కోట్లతో అత్యాధునిక హంగులతో శాశ్వత పరిష్కారంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామన్నారు. దీనికి 2 మండలాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా పూర్తి నాణ్యతతో నిర్మించుకునేందుకు సహకరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ పంట పొలాలు మునగకుండా చూడాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చేస్తున్న క్రమంలో వరద వచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ పంప్ హౌస్ కూడా సుమారు మునిగిపోయింది. అయితే ఇక మళ్ళా ఒక సంవత్సరం క్రితమే వరదలు వచ్చి మనం అదే 5-10 కోట్లతో పనిచేస్తే ఇది శాశ్వత పరిష్కారం కాదనే ఉద్దేశంతో నేను ఇంజనీర్లకు ఏం సూచించానంటే ఇంకా పైన పెట్టండి, మొన్న వచ్చినట్టు పెద్ద ఎత్తున వరదలు వచ్చినా ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి ఏం కావద్దు, శాశ్వతంగా ఉండిపోవాలనే ఉద్దేశంతో మొత్తం పంపులని ఇక్కడికి వెళ్ళి డిజైన్ మార్చి ఇంకా పైన పెట్టడం జరిగింది. సో దట్ వరదలు వచ్చినా పంప్ హౌస్ ఎక్విప్మెంట్ ఏమీ కాకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు 42 కోట్లు మంజూరు చేసినాం. మొత్తం లిఫ్ట్ నిర్మాణం చేసి మరి ఇప్పుడే సిఈ గారు చెప్తున్నారు ఆ కిందున్న చెక్ డ్యామ్ కూడా అసలు అంత ఉపయోగపడతలేదు శాంతినగర్, కానీ ఇక్కడనే మరి మనం లిఫ్ట్ కడితే బాగుంటుందని చెప్పి వాళ్ళు చెక్ డ్యామ్ కడితే బాగుంటుందని చెప్పి అది కూడా డిజైన్ చేస్తున్నాం.